ఫ్రెండ్స్, ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయరు. అతడి చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. సృష్టిలో మనిషి ఉత్కృష్ట జీవి, తెలివిగల ప్రాణి. అటువంటి మనిషి పతనానికి ఎవరు కారకులని ప్రత్యేకించి వెదకనక్కర్లేదు. తన వినాశనానికి తానే కారకుడు. జీవిత గమనంలో మనం చేసే పనులకు ఆలోచనలే ప్రాతిపదిక. వాటికి క్షేత్రం మనసు. నేలలో వేప విత్తనం నాటితే వేప మొక్క మొలుస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు తయారవుతుంది. అలా మనిషి జీవన సాఫల్య వైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమవుతాయి. ఏ మనిషికైనా శిఖరాగ్రం మీద నిలబెట్టాలన్నా, అందపాతాలానికి తొక్కేయాలన్నా ఆ పని ఎవరో పని కట్టుకుని చేయనక్కర్లేదు. అతడి ఆలోచన విధానమే ఆ కార్యం నిర్వహిస్తుంది. గౌతమ బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గంలో ఒకటి సమ్యక్ ఆలోచన. మన ఆలోచనలు సవ్యంగా సక్రమంగా ఉండాలని దీని భావన. ఇలా మన మనస్సు ఇల్లు అనుకుంటే ఇంటి దొంగలు 6. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని అందరికీ తెలుసు. తెలిసినా అప్రమత్తంగా ఉండం. చొరబాటుకు అవకాశం ఇస్తాం. నష్టపోయాక విచారిస్తే ఏం లాభం? అందరికంటే అధికంగా సంపాదించాలి, ఎలాగైనా ఏం చేసైనా సంపాదించాలి, అందులోనే ఆనందం ఉంది, అదే జీవిత పరమార్థం అని సాగుతుంది మనిషి ఆలోచన. అందరికీ నేనే పెద్దగా ఉండాలి, అందరిపైన పెత్తనం చెలాయించాలి, పెద్దరికం కోసం, అధికారం కోసం వంచన, కుట్ర, కుతంత్రం, ఏం చేసినా తప్పు కాదు, ఇలా ఆలోచించే వాళ్ళే నేడు చాలామంది కనిపిస్తున్నారు. తనకంటే మంచి స్థితిలో ఉన్నవారిని చూసి, సమర్థుణ్ణి, ప్రతిభావంతుని చూసి అసూయపడటం, వారిని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించడం చాలామందికి అలవాటు. చూసినదల్లా నాకు దక్కాలి, అది దేశ సంపద అయినా, పరాయివాడి భార్య అయినా నేను ఆశించింది జరగాలి అన్నదే వారి యొక్క తపన. ఇలాంటి వారంతా శారీరకంగానూ సంపదల్లోనూ బలవంతులే, కానీ నైతికంగా అతి దుర్బలురు. వారి ఆలోచనలన్నీ బలహీనమైనవే. రావణుడు వేదాంగ పారంగతుడు, శివపూజ తత్పరుడు, వరదాన బలాన్వితుడు, మహాబల సంపన్నుడు, శత్రుజన భయంకరుడు, యుద్ధతంత్ర కోవిదుడు. ఇన్ని మేలిమి గుణాలు కల వ్యక్తిలో 2 బలహీనతలు: స్వాతిశయం, కాముకత. స్వాతిశయం రావణునిలో మొదటి నుంచి రగులుకొని ఉంది. మధ్యలో మొలకెత్తింది, ముదిరింది. అది కాముకత అయ్యింది. మొత్తానికి 2 విషపు కోరలతో అతన్ని కాటువేశాయి. దుష్టుల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాయి. ఇలా అసూయ, క్రోధం, దురభిమానం మనసు నిండా నింపుకున్న దుర్యోధనుడి పతనానికి ఇతరులెవరూ కారణం కాదు. అతడు సయోధనుడు, అభిమానధనుడు. ధర్మమేమిటో నాకు తెలుసు, కానీ నా మనసు ధర్మ మార్గంలో వెళ్ళటం లేదు. అధర్మ మార్గం అంటే ఏమిటో కూడా తెలుసు, అది నన్ను విడిచిపెట్టడం లేదు అని ఒక దశలో అతడే చెబుతాడు. ఇలా ఎన్ని తెలివితేటలున్నా, ఎంత అర్ధ అంగబలమున్నా మనసులో నుంచి మంచి ఆలోచనలు పుట్టకపోతే, అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదు అని ఈ సారాంశం.